నమస్తే, నేను మీ సతీష్. నియంతృత్వంపై యుద్ధం ప్రకటిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర సుమారు 226 రోజుల పాటు కొనసాగింది. 3126 కిలోమీటర్ల మేర కూడా ఈ పాదయాత్ర కొనసాగింది. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, వీటన్నిటిని అధిగమించుకుంటూ లోకేష్ అయితే కనుక ఒక చరిత్ర తిరగరాసినట్లుగా అయితే ఈ పాదయాత్ర ద్వారా అర్థమవుతుంది. ఇక ఏదైతే విశాఖ జిల్లా అగనంపూడిలో నిన్న సాయంత్రం ఈ పాదయాత్రను కూడా లోకేష్ పైలాన్ ఆవిష్కరణతోటి ముగించారు. పూర్తిగా ఏదైతే పాదయాత్ర ఆద్యంతం ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, అలాగే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వినతులు, అలాగే ప్రజలు ఏ విధంగా సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు, ఏ విధమైనటువంటి బ్రహ్మరథం పలికారు, ఇవన్నిటినీ కూడా క్రోడీకరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పైలాన్ని కూడా ఆవిష్కరిస్తూ ఈ పాదయాత్ర అయితే ముగిసింది. మరి రేపు ఏదైతే యువగళం ముగింపుకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. దాంతో ఒక నవశకానికి కూడా నాంది పలకబోతున్నారు అంటూ ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు అలాగే జనసేన శ్రేణులు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ యువగళానికి సంబంధించి పూర్తిగా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలా కొనసాగింది, ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షాల పాత్ర ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగళం పేరుతోటి ఒక చరిత్ర అయితే సృష్టించారు. పూర్తిగా ఏదైతే సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను అయితే అట్టహాసంగా ముగిసింది. కానీ రేపు జరగబోయేటువంటి ముగింపు సభ అనేటువంటిది చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంది. దీనిపైన మీకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు కొద్దిగా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఏం లేవు, కానీ కొనసాగుతున్న కొలది వినూత్నంగా కూడా ఉంది. ఎందుకంటే ఆయన సెల్ఫీ ఛాలెంజ్లు, అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎలా ఉపయోగపడిందంటే వాళ్ళు చెప్పుకోలేకపోయినా కొన్ని ఉన్నాయి చేసినాయి, నిజంగా చాలామంది తెలియదు. అవన్నీ కూడా లోకేష్ గారు పాదయాత్రలో వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ స్పష్టంగా ఓ సెల్ఫీ తీసి ఛాలెంజ్ చేసేవాడు. అది ప్రజలందరికీ కూడా బాగా తెలిసింది. నెక్స్ట్ ప్రతి 100 కిలోమీటర్లకి ఒక మాన్యుమెంట్, అక్కడ ఒక గుర్తు, మైల్ స్టోన్. ఇదిగో ఈ కార్యక్రమానికి నేను ఈ హామీ ఇస్తున్నాను, రేపొద్దున మమ్మల్ని మీరు నిలదీసి అడగండి. ఇది వినూత్నంగా ఉంది. అంతే ఊకదంపుడు కింద దారిపోయిన వాళ్ళకి ఏదో చెప్పేసుకుంటా పోయా 2 ఏళ్ళు పోయిన తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది, మీరు అప్పుడు రండి, అప్పుడు దాకా తూర్పు తిరిగి దండం పెట్టండి, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడేవాడు. అదొకటి. తర్వాత యూత్తో కనెక్ట్ అవ్వటం, వివిధ సంఘాలతోటి సమావేశమయ్యి వాళ్ళ సందేహాలకి ఇతను సమాధానం చెప్పడం, లేదంటే తెలియకపోతే కూడా తెలియదని ఒప్పుకునేవాడు నిజాయితీగా, లేదా అవగాహన తెలుసుకుని చేస్తానని కూడా తను చేయగలిగింది మాత్రమే చెప్పాడు. ఈలోగా చాలామంది బాధితులు, రకరకాల బాధితులు, ప్రభుత్వ బాధితులు, విధి వంచితులు, రకరకాలుగా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీ వాళ్ళు అయినా కాకపోయినా చేరదీసి వాళ్ళకి తగిన సహాయం చేసి వాళ్ళు చేయగలిగిన దాన్ని మించి చేశాడు రకరకాల మార్గాల్లో. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాళ్ళకి ఉపయోగపడ్డాడు. అలాగే ప్రజల్లో కూడా అతని పట్ల ఆసక్తి పెరిగింది. లోకేష్ని వీళ్ళ గురించి చాలా దారుణంగా మాట్లాడేవారు కదా, ఇతను ఎదురుకుండా చూడగానే ఇదేట్రా ఇలా చాలా బాగున్నాడు కదా, వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారు, ఇతను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, మనిషి కూడా కత్తిలాగా ఉన్నాడు అనుకునేవారు. ఇలాగా ఆయనకు ఒక అంత పాజిటివ్ వైబ్ వచ్చింది. రాయలసీమ 4 జిల్లాల్లో, పాత 4 జిల్లాలు పూర్తి అయ్యేటప్పటికే ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యేప్పుడు చాలా పవర్ఫుల్ పర్సన్గా మారిపోయాడు. అప్పటికో 3 ఎమ్మెల్సీలు గెలవటం మంచి ఊపు ఉత్సాహాన్ని ఇచ్చింది పార్టీకి. జనాల రెస్పాన్స్ కూడా అలాగ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా సంతోషించవలసిన విషయం ఇది. ఎందుకంటే ఒక ఆందోళన ఉంది, ఎలాగుంటుంది ఏంటి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని. కానీ అవన్నీ పటాపంచలు అయిపోయి అతను లీడర్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇక ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉంటాడు కదా. లోకేష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ఆయన 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ పాటు ప్రతిపక్ష నేత, ఆయనకి డెఫినెట్గా ఇమేజ్ ఉంటుంది. ఆయనకి జనం వచ్చే విపరీతంగా అంటే ఒక ఇది చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు తట్టుకోలేక. కానీ లోకేష్ కూడా విపరీతమైన స్పందన వస్తుంది. అది ప్రమాద హెచ్చరిక వాళ్ళకి. ఎందుకంటే యూత్ లీడర్, వీళ్ళందరమే చిన్నోడు ఇప్పుడున్న వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి కూడా ముసలిడు అయిపోయాడు కదా. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పక్కన లోకేష్ని పెడితే అందరూ లోకేష్ పక్కకి మొగ్గుతారు. జగన్మోహన్ రెడ్డి అవుట్డేటెడ్ అయిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే హై హీల్స్ కట్ట వేసుకుంటాడని, మగోళ్ళు హై హీల్స్ వేసుకుంటే నచ్చదు జనాలకి, నప్పదు. ఇలాంటివన్నీ కొంచెం చూస్తే అతను మొక్క కవళికలై నచ్చట్లేదు జనాలకి. మాటలన్నీ అపస్వరాలు, అపశబ్దాలు పలుకుతున్నాడు.
విచిత్రంగా అవన్నీ లోకేష్ గారి మీద అన్ని కోరాళ్ళు నువ్వు ఇచ్చింది నీకే వచ్చేది అన్నట్టుగా ఇప్పుడు తిరిగి రివర్స్ అయింది అంతా. ఇవన్నీ చూసి తట్టుకోలేక కేసులు, అక్రమ కేసులు లోకేష్ గారి మీద పెట్టాడు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడు, రేప్ కేసులు, రకరకాల కేసులు పెట్టేశారు. అవన్నీ కూడా పటాపంచులు అయిపోతున్నాయి. వ్యవస్థలు కూడా కొంత సహకరిస్తున్నాయి కాబట్టి, లేకపోతే తీర్పులు నన్నాళ్ళ తీర్పులు రిజర్వ్ అయిపోవటం అంటే అసలు విచిత్రం ఇది. అది ఈ దేశంలో ఎటువైపు వెళ్తున్నాం మనం, ఈ రాజ్యాంగం ఏమేమి చెప్తుంది మనకి, కొంతమంది చేతిలో బందీలుగా చిక్కుపోయామా. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఆయన అడుగడుగున అడ్డంకులు, ఆటంకాలు, జీవో నెంబర్ 1 తెచ్చి అది కోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయింది. కానీ లేకపోతే ఎంత ఇబ్బంది పెట్టేశారండి. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎన్ని విన్యాసాలు చేశారు వాళ్ళు. ఫ్లెక్సీలు వేయించడం, కవ్వించడం, రాళ్ళు గెరేయటం, రాళ్ళ దాడి చేయడం, తిరిగి కొడితే పోలీసు వాళ్ళు ఇంకా దాక్కుని వీళ్ళ మీద కేసులు పెట్టడం. భీమవరంలో చూడండి, వాళ్ళు అంత దుర్మార్గం వ్యవహరించారు. అంత దారుణమైన రౌడీయిజం మనం ఎప్పుడు చూడం. వీళ్ళు తిరిగి వాళ్ళకి 4 తగులుకుంటే వీళ్ళ మీద అన్ని కేసులు పెట్టి 40 రోజుల పైన 30 రోజుల పైన ఉండి పనిచేయాలి. ఇది స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దుర్మార్గం ఇప్పటివరకు జరగలేదు. భవిష్యత్తులో జరగదో చెప్పలేం. అంత దారుణమైన అరాచకం చేశాడు. ఇక్కడ ఇది చాలదన్నట్టుగా దొంగ ఓట్లు చేర్పించడం, ఉన్న ఓట్లు తీయించేయడం, అసలు ఈ కొత్త వరబడి అన్నమాట ఎలక్షన్. మిగతా రాష్ట్రాలు కూడా ఇది అవలంబిస్తే రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ ఎలాగా తీసుకుంటుందో చూడాలి. ఇది ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నాడో మోడీ గారు అది కూడా ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు. ఒకవేళ అతనికి సన్నిహితుడైనా ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. రేపు పొద్దున ఆయనకి ఇదే సమస్య రావచ్చు. ఒకవేళ పొరపాటున వాళ్ళు అధికారం కోల్పోయారు ఇంకో రేపు పొద్దున వాళ్ళు తుడిచిపెట్టేస్తారు దీన్ని వాడుకుని. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు ఖాయం. అలా పార్టీనే లేకుండా చేస్తారు టీడీపీ వాళ్ళు. కదా బుర్ర ఉన్న వాళ్ళు కాబట్టి ఇంతకన్నా తెలివిగా చేస్తారు. ఈ పాదయాత్ర విషయంలో లోకేష్ గారు జనాలను తెలుసుకుందామని వెళ్ళాడు ఆయన. కానీ జనాలను ఈయనే తెలుసుకున్నారు బాగా. అంటే లోకేష్ని వాళ్ళు తమ భవిష్యత్ నాయకుడిగా అంగీకరించారు. సార్, ముఖ్యంగా చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. కానీ ఈ రోజున లోకేష్ గారి పాదయాత్ర చూస్తే ఆయన మీరు చెప్పినట్లుగా ప్రతి ఒక్క వర్గంతో కూడా, అంటే కొన్ని వందల సంఖ్యలో సమావేశాలు నిర్వహించడం, ముఖాముఖి కార్యక్రమాలు పెట్టడం, అలాగే అక్కడ కూడా వచ్చినటువంటి వాళ్ళు స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి రైతులు, ప్రజలు ఎవరు ఏది అడిగినా మీరు చెప్పినట్లుగా వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇవ్వటం, అవకాశం ఉంటే అక్కడికక్కడే పరిష్కరించినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఎవరో సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ గురించి ఒక ప్రశ్న అడిగితే ఆయన స్పాంటేనియస్గా అక్కడికక్కడే ఏముంది దానివల్ల మహా అంటే ప్రభుత్వానికి 200 కోట్లు వస్తుందేమో, అది మీకు ఇబ్బందిగా ఉంది అన్నట్లయితే కనుక రేపు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా దాన్ని వెంటనే తొలగిస్తాము అని చెప్పి స్పాంటేనియస్గా చెప్పడం, ఇది మనం జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎక్కడ చూసినటువంటి సందర్భాలు. ఆయన అంతా అదో టైప్ అండి. మీరు నా గురించి తూర్పు తీరి దండం పెట్టండి, 2 కొబ్బరికాయలు కొట్టండి, నా గురించి మీరు పని చేయండి అంటాడు. రాజకీయ నాయకుడు ఏం చెప్పాలి, మేము మీ గురించి పని చేస్తున్నామయ్యా అని చెప్పాలి. అదంతా ఆయన స్కూల్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్ నేను నా దేవుడి బిడ్డనే ఈ టైప్ అంతా అదో టైప్ అదంతా. వీళ్ళది ఇప్పుడు ప్రజలు తెలుసుకోక కానీ ఆ వ్యత్యాసం ఇప్పుడు తెలుసుకున్నారు ఎవరేంటనేటువంటిది. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, దగాబడిన అమ్మాయిలు, పాపం ఇబ్బంది పడ్డవాళ్ళు, వేధింపులకు గురైన వాళ్ళు అందరూ వచ్చి కలిశారు. వాళ్ళందరికీ అండగా నిలబడతానన్నాడు. వాళ్ళ పిల్లలకి చదువులకి వాటికి తోడ్పడతానన్నాడు. అప్పుడు వయస్సులు కొంతమంది కిరాణా వ్యాపారం అది చేసుకుంటారు కదా, వాళ్ళకి ఒక ప్రాబ్లం చెప్పారు వాళ్ళు. ఆన్లైన్ వ్యాపారం మమ్మల్ని దెబ్బతీస్తుందంటే అది దానికి చాలా సమయస్ఫూర్తి అవగాహనతో చెప్పాడు. భవిష్యత్తులో ఆన్లైన్ వ్యాపారాన్ని మనం ఏమి చేయలేం, భవిష్యత్తు అంతా దాందే. కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా ట్యాక్సులు కానీ, ఎగ్జామ్షన్ కానీ, దీర్ఘకాలిక రుణాలు కానీ, స్వల్పకాలిక రుణాలు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ ఇప్పించి మిమ్మల్ని ఆదుకోవడానికి ట్రై చేస్తాం. అంటే అవగాహన ఉండాలి, నీ మనసు ఉండాలి. ముందు ఏదైనా చేయాలండి, ప్రజలకు ఏదైనా మనం చేయాలని మనసు ఉంటే మార్గం అదే దొరుకుద్ది. ఇలాగా అతను నిజంగానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతని మీద ఎంత నెగిటివ్గా ఆలోచించారు జనం, వాళ్ళు ఎలా ప్రచారం చేశారో ప్రజలు కూడా అలాగే తీసుకున్నారు నెగిటివ్గా. కానీ ఆయన ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయన పాదయాత్ర వల్ల ఏంటంటే లోకేష్ గారికి మేలు జరిగింది, పార్టీకి మేలు జరిగింది, రాష్ట్రానికి కూడా మేలు జరగబోతుంది. ఎందుకంటే ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇతని గురించి మనం పొరపాటు విన్నాం, ఈ కుర్రోడు విషయం ఉన్నవాడు అనిపించింది. అలాగే ఆ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల కొంత బ్రేక్ పడింది, కానీ లేకపోతే ఈ పార్టీ పూర్తి అయిపోయేది. అదే ఇప్పుడు కూడా పర్లేదు. ఇప్పుడు అక్కడ వైజాగ్ దగ్గర ముగించారు, రేపు పొద్దున్న సభ జరుగుద్ది గ్రాండ్గానే, ప్రజలందరూ బాగా సమీకరించుతున్నారు. బ్రహ్మాండమైన నవ్వుతున్న భవిష్యత్తు నాటి జరుగుద్ది చాలా గ్రాండ్గా. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది వస్తారని రానివ్వండి, బ్రహ్మాండంగా జరుగుద్ది. అయితే లోకేష్ గారు ఒక మాట చెప్పాలి అక్కడ, ఏంటంటే ఈ కారణాలు కూడా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు కదా. కానీ నేను ఇచ్చాపురం వరకు చెప్పాము మొదట, రేపు మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు
నారా చంద్రబాబు నాయుడు అను నేను అన్న ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ మిగతాది కంప్లీట్ చేస్తాను. ఒక 20 రోజులు టైం తీసుకుని ఈ 2 జిల్లాలు కూడా నేను పాదయాత్ర చేసి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఇంకా సులభంగా మన అధికారం ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడే పరిష్కరిస్తానని చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సార్, అదే సమయంలో రేపు సభ వేదికగా అంటే ముఖ్యంగా లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభకి ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇంకా అతిరథ మహారాజులు కూడా రాబోతా ఉన్నారు అన్నటువంటి సమాచారం కూడా వస్తూ ఉంది. ఈ ముగింపు సభ నుంచి కొన్ని కీలక ప్రకటనలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ రకమైనటువంటివి ఉండొచ్చు అనుకోవచ్చు? ఆ మేనిఫెస్టోలో కొన్ని విషయాలు చెప్పొచ్చు. అలాగే రేపు కలిసి గట్టుగా పోరాడతారు కదా, ఆ పోరాట రూపానికి ఒక సూచిక చేయొచ్చు. అంటే ఇది ఎన్నికల సమరశంఖారావం పూరిస్తారు. ఆల్రెడీ తొడగొట్టేసినట్టే వీళ్ళు. మీకు వైసీపీది అదేనండి భయం. వీళ్ళ కలవకుండా ఉండాలని చూసుకున్నారు. వాళ్ళు తింగర వాళ్ళు తెలియక కానీ వీళ్ళు కలిసినా వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు కలవకపోయినా వాళ్ళు ఓడిపోతారు. అందుకని సర్లే కలిసి వచ్చారు, ఇద్దరు కలిపి ఓడిచ్చారు అని చెప్పుకుంటే మంచిది. ఇద్దరు కలిపి ఓడిచ్చారు మమ్మల్ని అని చెప్పుకోవచ్చు. విడిగానే ఓడిపోతారు. ఎందుకంటే టీడీపీ పట్ల జనం చంద్రబాబు గారి కోసం చూస్తున్నారు. చంద్రబాబు గారికి ఇప్పుడు అగ్నికి ఆజ్యంతో అయినట్టు ఒకళ్ళకిద్దరు వచ్చేసారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి భుజ స్కంధాల మీద మోసేస్తున్నారు పార్టీని కూడా. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారు సెంట్రిక్గా ఉండి ఇప్పుడు చంద్రబాబు గారు ఉండేవాడు. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారి ఇమేజ్ కూడా అమాంతం హిమాలయాల ఎత్తు పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. చాలా పాజిటివ్గా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కలవడం కూడా మంచి సంకేతాలు. పవన్ కళ్యాణ్ బేషరతుగా అసలు ఎక్కడా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ఓటమినే జయంగా చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలకే ఒక మంచి శుభ సంకేతం ఇదంతా. కాలం కలిసి వస్తే నడిచి వచ్చి కొడుకు పడతాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరమ గుడిసేటిది, కరమ గుడిసేటిది అయితే గోసిలో పిడిగడింది అంటారు. అలాగుంది పరిస్థితి వాళ్ళది. అంచేత వాళ్ళు ఎమ్మెల్యేలు అటు ఇటు మార్చడం, ఎప్పుడు కూడా కుక్కుని పేనీల్లో ఉండి వాళ్ళు ఏమి ఎదురు తిరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రజా సమస్యల్ని ఏదైతే 4.5 ఏళ్లుగా ఒక నియంతృత్వ పాలనలో ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి ఇబ్బందులన్నిటి నుంచి కూడా వాళ్ళకి ధైర్యం నింపుతూ వాళ్ళకి భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పాదయాత్ర ద్వారా లోకేష్ ఒక నాయకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ప్రజల్లో కూడా ఆ మనోధైర్యాన్ని నింపడంతో పాటుగా తాను ఒక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కూడా ఒక బలమైనటువంటి నాయకుడిని అనేటువంటి ఒక స్పష్టతను కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆ యువగళం పాదయాత్రను కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించిన, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవరోధాలు సృష్టించినా కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఈ రోజున ఆ పాదయాత్రను కూడా చాలా ఘనంగా పూర్తి చేశారు. ఇక రేపు ఏదైతే ముగింపు సభ ఉందో ఆ ముగింపు సభ నుండి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో రేపు ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సమరశంఖారావాన్ని కూడా పూరించేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మాత్రం యువగళం మాత్రం గ్రాండ్ సక్సెస్ అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.